హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కీర్తి. ఈరోజు మన ఛానల్లో హైదరాబాదీ దమ్ మసాలా బిర్యానీ ఎలా చేయాలో చూద్దామా. సో టేస్ట్ అయితే పక్కా కుదురుతుంది, అదిరిపోతుంది టేస్ట్. సో ఎలా చేయాలో చూద్దాం. ఇందుకోసం నేను ఇక్కడ నార్మల్ రైస్ అయితే తీసుకుంటున్నాను. మీరు బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. నేను 1 kg చికెన్కి 1 kg రైస్ అయితే తీసుకుంటున్నాను. సో హాఫ్ అన్ అవర్ ముందు మనం సోక్ చేసుకోవాలన్నమాట రైస్ వాష్ చేసి. సో దానికోసం మనం టమాటాస్, ఆనియన్స్ కూడా సన్నగా తరుక్కోవాలన్నమాట. కొంచెం ఆనియన్స్ ఎక్కువే తరుక్కోండి, ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మనకి కావాలి కాబట్టి. సో ఇప్పుడు ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసుకుంటాం. చికెన్ని బాగా వాష్ చేసి అందులో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, అలాగే కొంచెం కర్డ్, నిమ్మరసం, పుదీనా, కొత్తిమీర, చికెన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకోండి. గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బాండిల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అనేది వేసి రెడ్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలన్నమాట. ఇక్కడ మనం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం వేయించుకుంటున్నాం. సో అడుగు మాడకుండా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. సో మన ఆనియన్స్ అయితే బ్రౌనిష్ కలర్లో వచ్చేసి పక్కన పెట్టుకునేసి సేమ్ బాండిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసి మనం కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఉండే బిర్యానీ ఇంగ్రీడియంట్స్ కూడా వేయండి. నేను కొంచెం పెప్పర్ వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకోండి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువ వేసుకోండి. నేను ఇక్కడ త్రీ స్పూన్స్ అయితే వేస్తున్నాను. సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే అడుగు మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. అలాగే మనం కట్ చేసుకున్న టమోటాలు కూడా వేసి బాగా ఫ్రై చేయండి. సో టమాటాలు అనేది మెత్తబడేంత వరకు మనం లిడ్ క్లోజ్ చేసి వేయించుకోవాలన్నమాట. సో సో మధ్య మధ్యలో అడుగు మాడకుండా మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. టమాటాలు అనేవి మెత్తగా మగ్గిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో చికెన్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ మసాలా అనేది ముక్కలకి బాగా పట్టేంత వరకు మనం కలబెట్టుకోవాలన్నమాట. సో ప్యారలల్గా మనం రైస్ కూడా బాయిల్ చేసుకుంటాం. అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసి అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేయాలి. ఆ తర్వాత ఇందులో బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకోవచ్చు. మనం దాంట్లో వేసాం కాబట్టి దీనిలో కొంచెం వేసుకుంటే చాలు. నేను ఇక్కడ జీరా కూడా వేస్తున్నాను, అలాగే కొంచెం పెప్పర్ కూడా వేస్తున్నాను స్పైసీనెస్ కోసం. సో ఇక్కడ చికెన్ కూడా బాగా ఉడుకుతుందన్నమాట. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఈ వాటర్ అనేది బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. సో అడుగు అనేది మాడకుండా ఉండాలన్నమాట. నేను ఇందులోకి కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి. అలాగే ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ అయితే వాటర్ అయితే బాయిల్ అవుతుంది. సో మనం సోక్ చేసుకున్న రైస్ అయితే యాడ్ చేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా టేస్ట్కి తగినంత వేసుకోండి. ఆల్రెడీ చికెన్లో మనం సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకోండి. ఎక్కువ స్పైసీనెస్ కావాలంటే గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోండి. సో ఆయిల్ అనేది పైకి తేలుతుందన్నమాట చికెన్లో. సో ఈ రైస్ అనేది 90% వరకు కుక్ అయ్యాక మనం స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. లాస్ట్లో నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చికెన్లో ఆయిల్ అనేది పైకి తేలుతుందన్నమాట. సో ఇప్పుడు మనము ఈ రైస్ అనేది స్ట్రెయిన్ చేసుకొని లేయర్స్గా వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ డబుల్ మసాలా రైస్ చేయట్లేదు. సో నేను మొత్తం ఒకే క్వాంటిటీలో చేస్తున్నాను అనమాట.
సో టోటల్ చికెన్ పైన నేను రైస్ అంతా లేయర్స్గా వేస్తున్నాను. మధ్యలో చికెన్ సపరేట్ చేసి తర్వాత రైస్ అయితే వేయట్లేదు, నేను మొత్తం కలిపి వేస్తున్నాను అనమాట. సో మొత్తం రైస్ని మనం స్ట్రెయిన్ చేసుకొని సైడ్స్లో అలాగే ఫుల్గా కవర్ చేయాలన్నమాట. సో రైస్ అనేది బాగా స్ప్రెడ్ చేశాక మనం గార్లిష్ కోసం కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మనం వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి గార్లిష్ చేసుకోవాలన్నమాట. తర్వాత మీ దగ్గర ఉంటే సాఫ్రాన్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అనే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. కస్తూరి మేతి కూడా యూస్ చేయొచ్చు మీరు ఇన్ కేస్ మీ దగ్గర పుదీనా కొత్తిమీర లేకుంటే. ఇప్పుడు ఒక ప్యాన్ని హీట్ చేసి దానిపైన మనం ఈ బౌల్ని అయితే పెట్టాలన్నమాట. సో దమ్కి పెట్టాలన్నమాట. సో అడుగు అనేది మాడకుండా ఉంటుంది. సో రైస్ అనేది కుక్ అయ్యాక సో మొత్తం మిక్స్ చేస్తున్నాను అనమాట. మీకు ఇన్ కేస్ మిక్స్ చేయకూడదు అనుకుంటే అలాగే మీరు తినొచ్చు, సర్వ్ చేసుకోవచ్చు. సో మన టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దీంతో కర్డ్ అండ్ చట్నీతో నంచుకుంటే